హలో ఆల్ అందరికీ నమస్కారం. నా పేరు నాగార్జున. వెల్కమ్ టు బిగ్ బాస్ టాక్స్, ఏ అల్టిమేట్ డెస్టినేషన్ ఫర్ బిగ్ బాస్ రివ్యూస్. ఈరోజు ఎపిసోడ్లో మేజర్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే శక్తి టీం అలాగే కాంతార టీం ఏ టీంకి ఎవరు వెళ్ళాలనుకుంటారో చాయిస్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. ఇక సెకండ్ మేజర్ హైలైట్ మెయిన్గా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్నట్టు హౌస్లోకి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే రాబోతున్నట్టు ప్రకటించారు బిగ్ బాస్. వైల్డ్ కార్డ్స్ని అవాయిడ్ చేసి చాయిస్ కూడా ఇచ్చారు బిగ్ బాస్. అదేంటంటే టాస్క్స్ ఆడి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అవాయిడ్ చేయొచ్చని. ఫస్ట్ ఛాలెంజ్ అయితే బాల్ని పట్టు టవర్లో పెట్టు అనే గేమ్ ఆడిచ్చారు. ఇక సెకండ్ ఛాలెంజ్ హిట్ అండ్ బీట్ ఇట్ అనే ఛాలెంజ్ అయితే ఇచ్చారు. ఇవే ఈరోజు ఎపిసోడ్స్లో మేజర్ హైలైట్స్ అయితే. ఇక ఫుల్ ఎపిసోడ్స్ గురించి క్లియర్గా ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. శక్తి టీం చీఫ్ నిఖిల్, కాంతార టీం చీఫ్ సీత. హౌస్మేట్స్ ఎవరు ఏ టీంలో వెళ్ళాలనుకుంటున్నారో చాయిస్ ఇచ్చారు బిగ్ బాస్ హౌస్మేట్స్కి. విష్ణుప్రియ అయితే కాంతార టీంలో జాయిన్ అవుతా అని చెప్పింది. సోనియా ఆబ్వియస్గా గుడ్ లీడర్ అని చెప్పి నిఖిల్ టీంలో జాయిన్ అయింది. ఆదిత్య ఓం అలాగే నైనిక వీరిద్దరూ కాంతార టీం జాయిన్ అయ్యారు. పృథ్వీ అయితే నిఖిల్ టీం జాయిన్ అయ్యారు. యష్మి, నబెల్ ఇద్దరు కూడా కాంతార టీంలోకి వెళ్ళారు. మణి అలాగే ప్రేరణ వీరిద్దరూ చివర్లో మిగలడం వల్ల, అలాగే కాంతార టీంలో ఎక్కువ మెంబర్స్ ఉండడం వల్ల శక్తి టీంకి వెళ్ళాల్సి వచ్చింది. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఒక చాయిస్ అయితే ఇచ్చారు, స్వాప్ చేసుకోవడం. మణి అయితే శక్తి టీం జాయిన్ అయ్యారు. ప్రేరణ యష్మితో స్వాప్ చేసుకొని కాంతార టీంలో జాయిన్ అయింది. ఇక్కడ ఫుల్ టీం చూసుకున్నట్టయితే నిఖిల్ టీంలో పృథ్వీ, సోనియా, మణి అలాగే యష్మి. ఇక సీతా టీంలో అయితే ఆదిత్యవం, విష్ణుప్రియ, నైనిక, ప్రేరణ అలాగే నబేల్ ఉన్నారు. దీని తర్వాత హౌస్మేట్స్కి పిడుగు లాంటి వార్త చెప్పారు బిగ్ బాస్. అదేంటంటే ఈ సీజన్ అన్లిమిటెడ్ కాబట్టి ఒకరు కాదు, ఇద్దరు కాదు, 5 మంది కాదు, ఏకంగా 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి నెక్స్ట్ 2 వీక్స్లో రాబోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయం విన్న ప్రతి ఒక్కరూ షాక్ అయితే గురయ్యారు. కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ హౌస్మేట్స్కి ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. మీరు ఛాలెంజెస్ ఫేస్ చేసి విన్ అయ్యారంటే ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒక్కొక్కటే రిమూవ్ చేయొచ్చని చెప్పారు. సో ఇక్కడ ఛాలెంజెస్కి రెడీ అయ్యారు హౌస్మేట్స్. ఇందులో ఫస్ట్ గేమ్ అయితే బాల్ని పట్టు టవర్లో పెట్టు అనే గేమ్ అయితే ఆడారు. శక్తి టీం నుంచి అయితే నిఖిల్, మణి, సోనియా, యష్మి అయితే పార్టిసిపేట్ చేశారు. కాంతారా టీం నుంచి నబేల్, విష్ణుప్రియ, నైనిక, ఆదిత్య ఓం అయితే పార్టిసిపేట్ చేశారు. ఈ గేమ్లో కాంతారా టీం విన్ అయి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని అయితే రిమూవ్ చేసింది. సో ఇప్పుడు 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్గా మిగిలాయి. సో నెక్స్ట్ గేమ్ అయితే ఈట్ ఇట్ ఆర్ బీట్ ఇట్ అనే. ఈ టాస్క్ ఏంటంటే బిగ్ తాలిని 40 మినిట్స్లో తినే ఛాలెంజ్. ఇందులో పార్టిసిపేట్ చేసింది కాంతారా టీం నుంచి నబెల్, అలాగే శక్తి టీం నుంచి సోనియా అయితే పార్టిసిపేట్ చేశారు. వీరైతే స్టార్టింగ్లో బాగా తిన్నప్పటికీ వీరిద్దరూ తినలేకపోవడం వల్ల షేర్ చేసుకుని కంప్లీట్ చేసే వెసులుబాటు అయితే బిగ్ బాస్ ఇచ్చారు. సోనియాకైతే యష్మి హెల్ప్ చేసింది, అలాగే నబెల్కి అయితే ఆదిత్య ఓం గారు హెల్ప్ చేశారు. కాకపోతే 40 మినిట్స్లో ఏ టీం కూడా తినలేకపోయారు. సో ఇలా ఫస్ట్ ఛాలెంజ్ విన్ అయినా కానీ సెకండ్ ఛాలెంజ్ అయితే ఏ టీం కూడా విన్ అవ్వలేదు. ఈట్ ఇట్ అలాగే బీట్ ఇట్ అనే ఛాలెంజ్లో 2 టీమ్స్ అయితే ఫెయిల్ అయ్యాయి. చూడాలి రేపు ఎలాంటి ఛాలెంజెస్ ఇస్తారో బిగ్ బాస్ హౌస్మేట్స్కి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరిన్ని బిగ్ బాస్ వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.